బాబు ఇది ఏంటి, ఏం కోడి అంటారు దీన్ని? కడక్నాథ్. కడక్నాథ్ అంటే దేని స్పెషాలిటీ ఏంటి? ఇది షుగర్ ఉండదు చూడు, షుగర్ ఉన్న వాళ్ళకు పని చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ అచ్చా ఇది తింటే, ఈ మాంసం తింటే పని చేస్తాను. షుగర్ ఉన్న వాళ్ళకి సూపర్ పని చేస్తుంది. అచ్చా ఇది పుంజా పెట్ట? ఇది పుంజు. ఇది పుంజా? పెట్ట కూడా ఈ జుట్టు ఉండదా? జుట్టు ఉండదు, పెట్ట చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది. ఓకే ఓకే. గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందా ఇది? ఇప్పుడు మరి మన కోళ్ళు కూడా పెంచుతాను కదా మీరు, మరి మన కోళ్ళు కూడా ఇవి క్రాసింగ్ అట్లా అయితే మరి ఇవే పుడతాయా మళ్ళీ? ఇది కాదు, అట్లా కావు. ఓకే ఓకే. షుగర్ ఉన్న మనుషులు మంచి. అచ్చా అది మాంసం కూడా నల్లగా ఉంటుంది అంటారు, నిజమేనా? మాంసం నల్లగా ఉంటుంది, బొక్క కూడా నల్లగా ఉంటుంది. బొక్క? ఓ బొక్క నల్లగా ఉంటుంది, మాంసం నల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు షుగర్ తగ్గాలంటే ఎన్ని రోజులు తినాలి మరి మాంసం? దీన్ని ఒక 3-4 సార్లు వాడితే అయిపోయాయి. కంటే 3-4 సార్లు వాడితే షుగర్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ పని చేస్తుంది. అవునా? స్పాట్లో పోతుంది. ఎట్లా ఉంటుంది కేజీ? కేజీకి 1100 కిలో. 1100. అంటే ఇప్పుడు ఆ ప్రకారంగా దీనికి ఎంత, దీనికి ఎంత అవుతుంటో ఈ కోడికి? ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా 1000 రూపాయల ప్రకారం ఇది కిలో ఉంటుందా? నువ్వు చెప్పిన ప్రకారంగా ఇది కిలో ఉంటుందా ఇప్పుడు? అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటో ఈ కోడికి? 1500 కావాలి దీనికి. కేజీ కూరకే 1000 కడుకున్నాను. 1000 కాడికి అంటే కిలోన్నర అంటే 1500. అబ్బో, మరి నువ్వు ఉత్తనే వదిలిపెడతాను కదా వీటిని, అన్ని మొత్తం తిరుగుతాను. మధ్యాహ్నం చూసాను నేను. మరి వాళ్ళని పట్టుకుంటే కథమేనా ఇక? దొరికే మాకు అలవాటు అయిన వాళ్ళకి వస్తాయి. కుక్క పిల్లల లెక్క మీకే అలవాటు ఎవరు పట్టినా రాదు. అవునా? వీటికి మేము చూస్తున్నామని దావతిలో చూస్తున్నాం. మేము ఇక్కడ అన్నం తింటా అంటే భోంచేస్తా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి తిరుగుతానే ఏంటి వెరైటీ ఉన్నాయని అని అనుకున్నాను. దీన్ని కడక్నాథ. ఇప్పుడు ఇది మీరు సాదుకుంటానికి అమ్మినా కూడా అదే ధర, తినడానికి అమ్మినా అదే ధర. మరి ఎన్ని చేస్తాను నువ్వు? ఇప్పటి వరకు అయితే 2 ఉన్నాయి, ఇంటికాడ 10 ఏళ్ళు ఉంటాయి. సాధు ఏం పని చేసినా ఏమవుతుంది ఇప్పుడు ఇది మంచిగా చేస్తే మన లెక్కనే గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందిగా. వెరీ గుడ్. జాతికి బాగుంది విలువ. మరి మాకు చిన్నపిల్లలు కావాలంటే దొరుకుతాయా? ఇస్తారా? ఇక్కడ లేవు, అక్కడ వేములవాడ అని అడ్రస్ ఉందా అక్కడ? మరి ఉన్నది అగ్రహారం. అగ్రహారం అక్కడ దొరుకుతాయి చాలా దొరుకుతాయి. వేములవాడ అగ్రహారం. వేములవాడ పోయినప్పుడు అక్కడ అగ్రహారం అనేది వేరే ఊరా? అగ్రహారం అంటే ఇప్పుడు సిరిసిల్ల దాటంగానే అగ్రహారం. ఆ ఊరే అది అగ్రహారం. అలా అక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఆ ఊర్లో హనుమల్ల టెంపుల్ ఉంటుంది, అక్కడ టెంపుల్లో దొరుకుతాయి. టెంపుల్ పక్క పోంటే వీటిది అది ఉంటుంది, కొల్లపురం. అదే మరి మన ఏరియాకి రాలేదు, ఏంది వెరైటీగా ఉన్నాయని చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.